అందరికీ నమస్కారం. బైక్ యొక్క ఎయిర్ ఫిల్టర్ ఎలా మార్చాలో చూద్దాం. సో ఒకసారి ఎయిర్ ఫిల్టర్ సంబంధించి స్క్రూస్ అయితే లూజ్ చేసుకోండి. ఇదైతే లోపల ఎయిర్ ఫిల్టర్. ఒకసారి లోపల చెక్ చేసుకోండి ఎలా ఉందో. లోపల కూడా చాలా నీట్గానే ఉంది, డస్ట్ అయితే లేదు ఎక్కువ. కొంచెం డస్ట్ అయితే ఇక్కడ ఫిల్టర్లో ఉంది. చూస్తే కలర్ అయితే ఇది చేంజ్ అయింది డస్ట్ వల్ల. ఇది ఓపెన్ చేసుకొని మన పద్దాని మీద బిగించుకోవాలి. ఒకసారి రెండు వేరియేషన్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇట్లా పైన మెష్ రీప్లేస్ చేసుకోవాలి. ఇది చూడండి, దీంట్లో ఎంత డస్ట్ ఉందో దీన్ని అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. స్పాంజ్ దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. సో ఇట్లా హోల్స్ మ్యాచ్ అయ్యే విధంగా తీసుకెళ్ళి సింపుల్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన బైక్ సంబంధించి చిన్న చిన్న వర్క్స్ అయితే మనం చేసుకోవచ్చు. 2000 లేదా 3000 కిలోమీటర్లకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ మరియు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు చాలా మంది కొత్తగా సెన్సార్ బైక్స్ కొంటున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బయట చేయరు కాబట్టి షోరూమ్ కే తీసుకెళ్లి డబ్బులు మరియు టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ దగ్గర ఏదైనా పాత బైక్ ఉంటే దాన్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకొని వాడుకోవడం మంచిదని నా సలహా.